రాజాపురం అనే ఒక చిన్న పల్లెటూరులో రాము లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి ఒకే ఒక్క కొడుకు అర్జున్. రోజు పార్కులో ఆడుకుంటున్న అర్జున్కి గుర్రం ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఎక్కడా గుర్రం అని అర్జున్ వెతుక్కుంటూ వెళ్తాడు. చెట్టు కింద కాలుకి పెద్ద గాయంతో ఒక గుర్రం కనిపిస్తుంది అర్జున్కి. హే, నువ్వెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ దాన్ని ప్రేమగా నిమిరాడు అర్జున్. అర్జున్ చాలా కష్టపడి ఆ గుర్రాన్ని పైకి లేపి తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ నాన్న ఏమంటాడా అనే భయంతోనే అర్జున్ ఆ గుర్రాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అర్జున్ చిన్నవాడైనా గుర్రంకి నీళ్లు పెట్టి కొంచెం గడ్డిని పెడుతూ ఉంటాడు. మరొక వైపు నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు, నాన్న అమ్మ నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అనేలోపే అర్జున్ వాళ్ళ నాన్న, అర్జున్ ఎవరిది గుర్రం, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ కోప్పడ్డాడు. అర్జున్ చాలా జాలిగా దీనంగా, నాన్న ఆ గుర్రానికి కాలికి దెబ్బ తగిలింది నాన్న, 2 రోజులు ఉంచుకొని తిరిగి పంపించేస్తాను అని దీనంగా మాట్లాడతాడు. అర్జున్ బాధగా ఉండడం చూసిన తండ్రి ఆ గుర్రాన్ని ఉంచుకోవడానికి ఒప్పుకుంటాడు. అర్జున్ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటూనే గుర్రాన్ని ఎంతో శ్రద్ధగా ప్రేమగా చూసుకున్నాడు. ఇంతలో ఆ గుర్రానికి తగిలిన గాయం కూడా పూర్తిగా మానిపోతుంది. ఇంతలో అర్జున్ తండ్రికి ఒక అనారోగ్యం వస్తుంది. ఆయన ఏ పని చేయకపోవడంతో అర్జున్ కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇప్పుడు అర్జున్కి ఒక ఉపాయం వస్తుంది. అర్జున్ గుర్రాన్ని గ్రామంలో తిప్పుతూ ఎవరైనా గుర్రం ఎక్కడానికి ఇష్టపడితే తనకి కొంచెం డబ్బులు ఇవ్వాలని చెప్తూ ఉండేవాడు. అలా అర్జున్ ఒకవైపు గుర్రాన్ని పోషిస్తూ మరొక వైపు గుర్రం ద్వారా వచ్చిన డబ్బులని ఇంట్లోకి ఇస్తూ ఉండేవాడు. రోజు అర్జున్ పెళ్లి మండపానికి ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్తాడు. కానీ అక్కడ ఉన్న జనాలను చూసిన గుర్రం చాలా భయపడిపోతుంది. అక్కడ ఉండొద్దు అని పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. గుర్రం దేనినో తలుచుకొని బాధపడుతుందని తెలుసుకున్న అర్జున్ అసలు ఇంతకు ఈ గుర్రానికి అసలు యజమాని ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మిగతా స్టోరీని పార్ట్ 2లో చూద్దాం.